ఆయనేమో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, వీళ్ళు వచ్చేసి అతి చేసి వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. సార్ ఈ పలుకులు మీరు వినే ఉంటారు, అసలు ఎందుకు ఈ భాష వస్తున్నది, ఎందుకు ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి? మాట్లాడండి సార్. ఇప్పుడు ఇక్కడ దీనిలో ప్రధానంగా 3 అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు కూడా మనం అడిగింది ఒకటి, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా వ్యాఖ్యల్లో దానిలో స్పష్టత లేదు అనేది ఏమిటంటే, రాజధానిని నిర్ణయించుకునే హక్కు ఆంధ్ర రాష్ట్రాలకు ఉంది, కానీ రాజధానిని మార్చొచ్చా లేదా అనేది లేదు. అది కూడా చాలా ప్రధానమైంది. అంటే రాజధానిని నిర్ణయించుకోవడం అంటే నిర్ణయించిన రాజధానిని మార్చొచ్చా లేదా అని, దానిలో స్పష్టత లేదు. అదే అక్కడ అదొకటి పాయింట్. ఎందుకంటే మీరు అమరావతి ప్రాంతం అన్నారు, నేను వైజాగ్ నుంచి పాలిస్తానని ఆయన అన్నారు, దాన్ని ఎవరు వద్దంటారు? కేంద్రం చెప్తుందా? అది ఓకే సార్, నేను అనేది అదే చెప్తుంది. అంటే అది ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అది కాదు. రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంలో అప్పచెప్పింది, మా ఇంటికాడ కూర్చొని నేను పరిపాలించుకుంటాను, మీ ఇంటికాడ కూర్చొని మీరు పరిపాలించుకోండి, నేను ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్రం. ఇది రాచరికం అవుతుంది తప్పించి ప్రజాస్వామ్యం అవదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయించిన దానిని, అంటే చట్టం చేసిన దాన్ని అమలుపరచడానికే ప్రభుత్వాలు ఉంటాయి. అంటే చట్టాలను చేసినటువంటి చట్టసభల మీద గౌరవంతో పరిపాలన సాగాలి తప్పించి, లేదంటే నా ఇష్టం, నేను ఎక్కడుంటే అదే 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 నిర్ణయం, నేను చెప్పింది అనుకుంటే చట్టాలకు విలువ లేదు అనుకుంటే అది రాచరికమే కదా సార్. బహిరంగంగా డైరెక్ట్ గా బల్ల గుద్ది చెప్తున్నారు, మేము వస్తే మారుస్తాము, ఏం చేస్తారో చేసుకుంటే వస్తున్నా సార్. ఆ పాయింట్ వస్తున్నా, ఒక్క నిమిషం. అయితే సార్ అది రెండో పాయింట్. రెండోది, ఆ రోజు శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అవన్నీ చర్చించుకున్నాం రామకృష్ణ గారు, అవన్నీ చర్చించుకున్నాం. స్ట్రైట్ పాయింట్ లోకి వచ్చేయండి, మేము వస్తే మారుస్తాం. పరిస్థితి వారు మాట్లాడిన టైం తక్కువ కదా, ఇవాళ వారు రాజధానిని మారుస్తాము లేదా రాజధానిని పెడతాము అని చెప్పే దగ్గర 30,000 ఎకరాలు ఎక్కడైనా సమీకరించినటువంటి ప్రాంతం ఉందా? ఎక్కడైనా చేపట్టినటువంటి ప్రాంతం ఉందా? అంటే ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం నిర్ణయించినటువంటి రాజధానిని, ఆ రోజు అంగీకరించినటువంటి రాజధానిని, అది ఆ రోజు అందరూ ఒప్పుదలైనటువంటి రాజధానిని మార్చాలనేటువంటి ఆ వాదన ఎందుకు? ఇక మూడోది, ఈ రోజు వారు 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు అనేది మా నిర్ణయం, మేము ఖచ్చితంగా దాని మీదే ఉన్నాము అని ఈనాటికైనా స్పష్టంగా చెప్పగలుగుతున్నారా? మేము రాజధానిని మారుస్తాము అని చెప్పేటువంటి మాట, అది నిర్మించేటువంటి రాజధానికి అబ్స్ట్రక్షన్ గా ఉపయోగపడేటువంటి మాటలు, ఏదో మీరు చెప్పినట్టుగా ఏదో వచ్చేటువంటి పెట్టుబడిదారులను భయాన్ని సృష్టించేటువంటి మాటలు తప్పించి లేదు, మేము నిర్ణయం తీసుకున్నాం, ఈనాటికి దానికే కట్టుబడి ఉన్నామని చెప్పి చట్టసభల్లో వీళ్ళు మాట్లాడారా? మొన్న జరిగిన సంభాషణలో మాట్లాడారా? 4, ఇక ఈ పదం మావిగావ్ అనేటువంటి పదం మీరు తీసుకుంటే అది ఒక ఆయన ఆలోచన పరంగా, ఆయన ఆకతాయితనంగా మాట్లాడినటువంటి మాటని ఆ నాయకులు, ఏదైతే వైసీపీ నాయకులు సమర్థించడానికి ఆలోచన పరంగా మాట్లాడారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, అది ఒక ఆకతాయిగా మాట్లాడినట్టు ఉంది, ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టుగా ఉంది, ఒక స్పష్టత కలిగిన నాయకుడు మాట్లాడినట్టుగా లేదు. ఎందుకంటే సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి సార్ చెప్పినటువంటి ప్రాంతాలు. నేను మళ్ళా ఈ చర్చ సందర్భంగా చెప్పేది ఏంటి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అయితే లేదా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీ అయితే ఆ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చేయాలో చెప్పండి. ఆల్రెడీ 13 జిల్లాల్లో అప్పుడు ఆ రోజు ఉమ్మడి 13 జిల్లాల్లో రాష్ట్రం ఏం చేయబోతా ఉందో శాసనసభలోనే పెట్టింది ఆ డాక్యుమెంట్. దాని గురించి మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. నేను అయిపోతుంది, జస్ట్ కంక్లూడింగ్. నేనేమన్నానండి, ఒక్క నిమిషం వరుణ్ గారు, ఓన్లీ 1 minute, ఐ కంక్లూడింగ్. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వదిలిపెట్టి మేము రాజధానిని మారుస్తాం అనేటువంటి వితండవాదన చేయడం వల్ల అది నష్టం చేస్తుంది, రాష్ట్రానికి నష్టం చేస్తుంది. సార్ రాజకీయంగా మీరు ఎటు నష్టపోయారు, మీ వాదన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీని గురించి చర్చిస్తా ఉన్నాం. ఓకే సాంబశివరావు గారు రెస్పాండ్ ప్లీజ్. గారు ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ 2-3 మంచి కొటేషన్స్ చెప్పారు, దాన్ని కూడా మనం ఆలోచించాలి ఎందుకు రిలవెంట్. ఒకటి, కామన్ సెన్స్ ఉన్నప్పుడు మనం వెల్కమ్ చేయాలి, కానీ దాని గురించి ఎలా ఎగతాళి చేస్తారో అన్నారు. ఎగతాళి కాదు, విమర్శ చేస్తారో అన్నారు. ఇక్కడ 2014లో మనం రాజధాని అంశం మాట్లాడుతున్నప్పుడు, రాజధాని గురించి రకరకాల ప్రస్తావనలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ గా ఆలోచించి, ఇదిగో అమరావతి కాదు, మనం ఇలా చేస్తే బాగుంటది. అప్పుడు చాలా మంది చాలా ప్రపోజల్స్ పెట్టారు. దొనకొండ ఏరియాని కొంతమంది అన్నారు,
చిలకలూరుపేట దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ హైవేకి 2 పక్కలని కొంతమంది అన్నారు, మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాం. ఏది ఏమైనా కానీ ఫైనల్ గా ఒక విజ్డమ్ తోటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అప్పుడున్నటువంటి అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థించారు. అయిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కామన్ సెన్స్ కి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇది మూవింగ్ టార్గెట్ అయిపోద్ది. ప్రతి 5 సంవత్సరాలకి నాకు కొత్త ఐడియా వచ్చింది కాబట్టి దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఫ్యూచర్ లో రాబోయే సీఎంలు రాబోయే ప్రభుత్వాలు అన్నాయి అనుకోండి, దెన్ ఇట్ విల్ నెవర్ బి ఏ సెటిల్డ్ మ్యాటర్. సెటిల్డ్ మ్యాటర్ కాకూడదు కాబట్టి, అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఏ రోలింగ్ స్టోన్ గెయిన్స్ నో మ్యాథ్స్ అని కూడా చెప్పారు మనకు అదే పెద్దలు. మీరు డొల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు అరిగిపోతారే కానీ మీరు పెరగరు. ఇప్పుడు అమరావతి కాదు 3 రాజధానులు, 3 రాజధానులు కాదు మ్యావిగన్ కాదు ఎక్స్ కాదు వై అనుకుంటూ వెళ్ళారనుకోండి, అంటున్న వాళ్ళు కరిగిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ కాదు మనం కామన్ సెన్స్ వాడాల్సింది. 2014లో వాడాలి. 2014 నుంచి 19 వరకు కొంత అనుభవం వచ్చింది, కొన్ని ఇబ్బందులు మేము చూసాము, ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడాలి. సార్ వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు మేము వస్తే చట్టం మారుస్తాము అంటున్నారు. 19, 14 అవి కాదు, ఇప్పుడు జరగబోయే చెప్తున్నారు వాళ్ళ ఫ్యూచర్. మేము వస్తే మీరు వస్తే చట్టం మార్చడం ఎంత నిజమో, ఎంత ఈజీనో, ఎంత యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ మీకు ఆ అవకాశం ఉంటది. కానీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ మీరు చేసేదాన్ని మారుస్తారుగా. మళ్ళీ దాన్ని మీరు వచ్చినప్పుడు ఇంకొక ఆయన వచ్చినప్పుడు మారుస్తాడుగా. ఇలా మార్చాలి అనే ఐడియా ఈజ్ రాంగ్ కదా. మనం అందరం కలిసి ఒక కన్సెన్సస్ కి వచ్చిన తర్వాత ఆ కన్సెన్సస్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడం గురించి మాట్లాడాలి. కానీ హోల్సేల్ గా అసలు ఐడియాని డంప్ చేసేసి మనం విల్ గో ఫర్ సమ్ అదర్ ఐడియా, ఎందుకంటే మేము అన్కామన్ గా కామన్ సెన్స్ తో థింక్ చేస్తున్నాం ఎవరైనా అన్నారు అనుకోండి, అసలు నిజ జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతామా? వాళ్ళు వచ్చినప్పుడు నిజ జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. రాష్ట్రం ఇబ్బందులో పడుతుంది కదా అని ఎగ్జాక్ట్లీ మీ అనిశ్చితను క్రియేట్ చేస్తున్నారు. ఆ అనిశ్చిత అనేది రాష్ట్రం